అమ్మాయి గారు, ఇట్ట టైంకి మందులేసుకుంటే మీరు మళ్ళా పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఈ మందులు నాలో ఆయుష్ని పెంచకపోయినా పర్వాలేదు గాని నాలో ఆశను మాత్రం తుంచకూడదు పార్వతి. మీ కోరికేటి? మీ బిడ్డను కల్లారా చూసుకోవాలనే కదా. చూస్తారు. ఆనాక మీరు నిండు నూరేళ్లు బతుకుండకపోతే అప్పుడు నా పేరు తిరిగి రాయించుకుంటాను. ఇప్పుడు రాయించాల్సింది మహి చంద్రముఖిల పెళ్లి పత్రిక పార్వతి. అమ్మాయి గారు, మామ్, కంపెనీ ఓనర్ జగదీష్ గారు. నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. కూర్చోండి. కూర్చో. థ్యాంక్ యూ. మీ గురించి తెలియని బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. మీ కంపెనీలన్నీ చేతులు మారడం వెనక కారణాలు తెలియవు, కానీ ఇప్పటికీ ఎప్పటికీ మీరంటే గౌరవం ఉంది మేడం. చాలా సంతోషం జగదీష్ గారు. మీ కంపెనీ టేక్ ఓవర్ గురించి మా చిన్నబాబు చెప్పే ఉంటాడు. సార్, నా కంపెనీ మూతపడకుండా మీరు టేకప్ చేస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది సార్. కంపెనీ మూతపడితే దాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు రోడ్డున పడతారు కదండి. అలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఇనీషియల్ పేమెంట్ కింద ఎంత కట్టాలో చెప్పండి. సార్, వర్కర్స్ తిరిగి పనిలోకి రావాలంటే వాళ్ళకి బకాయి పడ్డ జీతాలు కొంతవరకైనా చెల్లించాలి. కనీసం 3-4 లక్షలు ఇస్తే బాగుంటుంది. నో ప్రాబ్లం. ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకుందాం. మహేంద్ర గారు దగ్గరుండి తయారు చేయించిన డాక్యుమెంట్స్. పెద్దబాబు, వెళ్ళి డబ్బు తీసుకురా. అలాగే అమ్మా. ఏం జరుగుతోంది? ఏంటంటే కంపెనీ కొనుగోలు చేస్తున్నారా? కుటుంబ సమేతంగా కష్టపడ్డ సొమ్ము అడ్వాన్స్ కింద వెళ్ళిపోతే రేపు తెల్లారేదెలాగా? అక్క, నువ్వు అగ్రిమెంట్ పనిలో ఉండక్క. దీనికి నేనిస్తా కలేజా. ఒసే నీలాంబరి, ఇప్పుడు ఇక్కడికొచ్చి క్వశ్చన్ చేస్తున్నావు, కానీ ఆ బాంబు నీ మీద పడి పేలుంటే నువ్వేమైపోయావు అని కూడా ఎవరు అడిగేవారు కాదు. ఎప్పుడు అలాగే వాగుతుంటది పిన్ని, వదిలే. వాగినా ఎవరు పట్టించుకోరు. ఏంటో. ఒక్క నిమిషం, సైన్ చేశారా? చేశాను పెద్దబాబు. ఏమైంది? గదిలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదమ్మా. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే. నోర్మోయివే. పెద్దబాబు, నువ్వు సరిగ్గా చూసావా? చూశానమ్మా, లేవు. అక్క, ఇదే ఏదో చేసుంటుంది. దీన్ని కట్టేద్దాం. ఇది టూ మచ్ ఆంటీ. ప్రతిదానికి నేనే కారణం అనుకుంటే రూమ్ లో పెట్టిన డబ్బులు అసలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏమైంది? రూమ్లో పెట్టిన 3 లక్షలు కనబడట్లేదు ఐశ్వర్య. డబ్బులున్నాయన్న ధీమాతో ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మాట పోతుంది. అయ్యగారు, ఆ డబ్బు నేనే తీసాను అయ్యగారు.
పార్వతి ఏం చేస్తున్నావు? అబ్- బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను అమ్మగారు. నువ్వే పనులు చేయొద్దన్నానా? ఇస్త్రీనే కదా అమ్మగారు. ఏం అక్కర్లేదు. మేము అప్పటికే చెప్పామక్క, 100 రూపాయలు మిగులుతుందని. తనే చేస్తానంది. దీని పని చెప్తానుండండి. అయ్యో అమ్మా! ఇది ఇప్పుడు ఏదో ఒకటి చేస్తుంది. అయ్యో ఆ గుంటన కరుస్తుంది, పదండి. నడుం విరిగిపోయిందిరా దేవుడు. ఆ దొంగలు పడతారనుకుంటే ఈ దొంగ పడిందక్క. నన్ను చంపాలని నువ్వు ఇలా చేసావే. అయినా చూసుకొని అడుగు వేస్తే ఇలా జరగదు కదా. ఏం కొంపలు మునుగుతాయని హడావుడిగా వచ్చావు? ఫలితం దక్కింది కదా పిన్ని. పోన్లే, తీసుకెళ్లి పక్కన పడండి. ఏం అక్కర్లేదు, నేనే లెగుస్తాను. అమ్మా! అమ్మో బాబా! నీ వల్ల కాదు గాని చెయ్యివో. లే, మెల్లగానే. ఒక మూలన పడుంటే ఇలా జరిగేది కాదు కదా. తీసుకెళ్ళండి. రావే, రా రా. మెల్లగానే. రావే. నన్ను నడువే. రా. ఉండిపో. త్వరగా ఇస్త్రీ చేయవే, నువ్వు చస్తే నేను చూడాలి. పెద్దబాబు, అమ్మా. ఈ రోజు పని మొదలు పెట్టండి. అలాగమ్మా. ఐరన్ బాక్స్ ఆఫ్ చేయడం మర్చిపోయానే. పార్వతి ఆగు. స్విచ్ ఆఫ్ చేయి. అమ్మా, ఏమైందమ్మా? నీకేం కాలేదు కదా? ఏమైందమ్మా? అఖిల, ఏం కాలేదుగా? అఖిల, అమ్మా, అఖిల, నీకేం కాలేదు నీకేం కదా? కాలేదు కదా? అమ్మా, అమ్మా, నీకేం కాలేదు కదా? అమ్మా, అమ్మా, అక్క, నాకేం కాలేదు. పర్లేదుగా? కంగారు పడకండి. ఐరన్ బాక్స్ షాక్ కొట్టడం ఏంటి? పార్వతి పట్టుకుని ఉంటే పట్టుకి చచ్చేది. ఆంటీ పట్టుకుంది, ఇది బతికిపోయింది. ఇదా రాక్షసుల ప్లానే అనుకుంటా ఆంటీ. ఇంట్లోకి వస్తే ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ ఈ పని నీలాంబర్ ఏమైనా? అమ్మా నో! నాకు దీనికి సంబంధం పెట్టి నన్ను చంపకండి. నాకు పెళ్లి చేసింది ఎందుకైనా? వదిలేయండి. పార్వతికేం కాలేదు కదా, అది చాలు. అమ్మా, నన్ను ముట్టుకోవద్దని చెప్పి మీరు పట్టుకున్నారేట అమ్మగారు. నాకేమైనా పర్వాలేదు పార్వతి, నువ్వు క్షేమంగా ఉండాలి. నాకదే 10,000. అమ్మా, అమ్మా. సాంబా, అక్క, ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంట్లో కడుగు పెట్టాలా? అట్నే అక్క.
లోపలికి పోదామా అక్క? వద్దు. ఇంట్లో అందరూ ఉంటే పని అవ్వదు. అందరూ బయటికి పోవాలా. ఆ పార్వతి ఒక్కతే ఇంట్లో ఉండాలా. అప్పుడే దాన్ని సంపొచ్చు. నడు. అట్నే అక్క. ఆంటీ, భవానీ ఆంటీ ఎక్కడున్నారు? వచ్చావా నీల్? నీకోసమే ఎదురు చూస్తున్నాను. దాని సంగతి చూడాలి, పద. పదండి. నన్నే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సంతకాలు పెట్టిస్తారా? నీ కథ ఏంటో ఇప్పుడు తెలుస్తాన్రా నీల్గా. నీ తిక్క కుదురుతుంది. ఆంటీ అదిగో అక్కడుంది. హే నీలు. హాయ్ నీల్. ఎస్ మై డియర్. డార్లింగ్, ఇంత లేట్ ఏంటి? నీలమ్మా, నువ్వేనా ఇంత జోష్గా ఉంది? రాత్రి తీసుకెళ్లాల్సిన పాలు ఇప్పుడే తీసుకొచ్చావంటే మెల్లమెల్లగా అలవాటు పడ్డావనుకుంటా. త్వరగా బయటికెళ్ళి కాపురం చేయాలి కదా ఆంటీ. నీల్, తీసుకో. ఈ పాలు నీకోసమే. ఇప్పుడు నేను పాలు తాగలా? ఈ టైంలో కాఫీ అయితే బెటర్ అనుకుంటా. ఆహా, ఎంత ఎక్కువ పాలు తాగితే అంత ఎనర్జీ వస్తుంది నీల్ నీకు. చాలా మారిపోయావు నీలు. అనుమానం ఏం లేదు కదా నీలమ్మా? అయ్యో, నన్ను ఇంకా అనుమానిస్తున్నావా ఆంటీ? నీలాంబరి నా కోసం మనసు మార్చేసుకుందా ఆంటీ? అయితే మీరిప్పుడు పాలు చెరిసగం తాగండి చూద్దాం. అప్పుడు మీరు జీవితాన్ని పంచుకున్నట్టే. చీపురంటే నా ప్లాన్ ని రివర్స్ చేస్తున్నావేంటి? ఇందులో స్లీపింగ్ పిల్స్ కలిపాను. తాగితే స్పృహ ఉండదు. తాగు నీల్. నువ్వే తాగు నీలాంబరి. వద్దు, నువ్వే తాగు. నా భర్తవి కదా, సేవ చేసుకొని. తాగు తాగు. నువ్వు నా భార్యవి, పైగా లేడీసే ఫస్ట్. ఓకే, నువ్వు తాగాలి. వద్దు, నాకిష్టం లేదు నీల్, నాకిష్టం లేదు. బా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నీల్. కాసేపు పడుకుంటాను. అరగంట అయ్యాక నన్ను లేపు. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ప్లీజ్ నువ్వు పాలు తాగు నీల్, ప్లీజ్. నేను పాలు తాగుతాలే గాని ఇదిగో ఈ సంకటతో ఈరోజు పని లేదనుకుంటా. అంతేగా. ఇదిగో ఇది ఒక్కసారి మన చేతులకు వేసుకొని చివరిసారి అనుకుని మనం దీన్ని తీసి పారేద్దాం. మన ఇద్దరం ఒకటే పోతున్నట్టేగా నీళ్ళు. నువ్వు సంకెళ్ళు వేసినా కీ కొట్టేసి నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. నువ్వు పాలు తాగాక స్పృహలో ఉండవు కదా. పట్టు నీళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు? అంటే గదిలోకి వెళ్ళి చెమ్మ చెక్క చరడేసి మగ్గ అని అదే ఆట ఆడుకుంటావా ఆంటీ? ఏ నీళ్ళు? ఆడుకోవయ్యా, తలనొప్పి కూడా పోవాలి. అర్థమైందా? అర్థమైందంటీ. రా డార్లింగ్. మరి ఈ పాలు తాగాలిగా నువ్వు. పాలే కదా, తప్పకుండా తాగుతాను. ఓకే ఆంటీ, బాయ్. బాయ్. రావే నా బుల్బుల్ పెట్ట. ఎంజాయ్. ఇదేదో చేస్తోంది. నీల్ సామాన్యుడు కాడులే, దానికి రివర్స్ జలకిస్తాడుగా. ఈ చుట్టుపక్కలంతా గాలించాం. అనుమానితులు ఎవరూ లేరు. పెరికి పందలం పారిపోయింటారు. వాళ్ళు ఉచ్చులో పడిపోతామేమోనని అనుకుంటూనే ఇరుక్కుపోయాం అఖిల. వెళ్దాం పద. వాళ్ళెవరో తెలుసుకోవాలండి. పారిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఎందుకు వస్తారు అఖిల? పారిపోయిన వాళ్ళు వాళ్ళ మనుషులు, కానీ మనకి ఫోన్ చేసిన వాళ్ళు ఇదంతా గమనిస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరూ లేరు మేడం.
మన కళ్ళు కప్పి అటాక్ చేశారు. ఈ ఏరియాలో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయండి. అలాగే మేడం. చూడండి, అక్కడి నుంచే బాంబు దాడి చేశారు. ఆ, అక్కడ ఆకుకూరలు కూడా పడున్నాయి. షట్! ఇందాక వాళ్ళు ఆకుకూరలు కావాలని అడుగుతూ వెళ్ళిపోయారు మేడం. సారు ఏమైనా కూరగాయలు తీసుకుంటారా? ఏమవుతామా రండి. ఛా, తెలివిగా తప్పించుకున్నారు అఖిల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు సార్. మంచిర్యాల చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి. 4 వైపులా బ్లాక్ చేయండి. హరియా. అలాగే సార్. అక్కడ ఉన్నారు. పెద్దబాబు, బాబు, మామ్, నాన్న, పెద్దబాబు. ఏం నాన్న? అక్క, పెద్దబాబు, మీకేం అక్క. కాలేదు? ఏం కాలేదుగా? పెద్దబాబు, ఏం కాలేదు? ఏమీ కాలేదు. ఏమైందక్క? మీకేం కాలేదు కదా? పెద్దబాబు, మీకేం జరగలేదుగా? ముందు నువ్వు కంగారు పడకు. అక్క, ఏమైందక్క? ఏం కాలేదు కదా? మీకేం జరగలేదు కదా? ముందు నువ్వు కంగారు పడకు. డాడ్, మీకు- ఐఎమ్ ఫైన్. బాంబు దాడి జరిగింది అంతే. లక్కీగా ఏం కాలేదు. మీరు కంగారు పడకండి. డాడ్, మీరు ఓకే కదా? కంగారు పడకండి. పెద్దబాబు, పార్వతి ఎక్కడుంది? డాడ్, ఇంట్లోనే ఉంది డాడ్. ఇంటి దగ్గర ఎవరున్నారు పెద్దబాబు? డాడ్, వరి అవ్వకండి అంకుల్. పాపం పార్వతి కూడా వస్తానంది. నీళ్ళు రావడంతో ఇంటి దగ్గర ఉండమన్నాము. మంచి పని చేశారమ్మా. తానెక్కడ వచ్చి ఈ రాక్షసులకు దొరికిపోతుందని కంగారు పడ్డాను నాన్న. వదిన ప్రాణాలకి ఏం జరుగుతుందోనని మీరు రిస్క్ తీసుకుని వచ్చారు కదమ్మా. అమ్మా, నీకేదైనా అయితే మేము అందరం ఏమైపోతామమ్మా? నాకేం కాలేదు నాన్న. మీ నాన్న అడ్డుగా ఉండడం వల్ల నాకేమీ కాలేదు. పెద్దబాబు, చిన్న దెబ్బలే పెద్దబాబు. మేమే వచ్చేసేవాళ్ళం కదా, మీరెందుకు వచ్చారు? అన్నింటికి తెగించేసి వచ్చాం డాడ్. ఆ శత్రువులు ఎవరో తేల్చుకుందామనే వచ్చాం. ఆవేశపడకు పెద్ద బాబు. మిమ్మల్ని అందుకే ఇంటి దగ్గర ఉండమని చెప్పాను. కాదమ్మా, ఏదైనా అయితే ఏం ఎలా? పర్వాలేదు. మీకేమైనా జరుగుంటే నువ్వేం టెన్షన్ పడకు. మాకేం కాలేదు హలో కదా. హలో మూర్తి, చెప్పు. సార్ వినపడుతుందా? వినపడుతోంది. ఆకుకూరల బుట్టతో వెళ్ళిపోయాక ఎటు వెళ్ళారో తెలియట్లేదు సార్. ఒక కెమెరా పగలగొట్టి ఎస్కేప్ అయ్యారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అఖిలాండేశ్వరి మేడం ఇంటి దగ్గర నుండే సిగ్నల్ వచ్చింది సార్. ఐ సీ. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. అలాగే సార్. ఏమన్నారు ఇన్స్పెక్టర్? మిమ్మల్ని ట్రాప్ చేశారు మేడం. మీరన్నదే నిజం సార్. ఇక్కడ దాడి చేసిన వాళ్ళు వేరు, మీకు ఫోన్ చేసిన వాళ్ళు వేరు. ఫోన్ కాల్ సిగ్నల్ మీ ఇంటి దగ్గర నుంచే వచ్చిందని తెలిసింది. చచ్చా, ఎంత పొరపాటు చేశారు పెద్ద బాబు. మీరందరూ ఇటు వస్తారని, పార్వతిని అక్కడ ఉంచుతారని వాళ్ళు గెస్ట్ చేశారు. నీల్కి ఫోన్ చేయండి. చిన్నబాబు, చేయనన్న. కనెక్ట్ అవ్వట్లేదు మా. ఎలా? నీల్ మొబైల్ ఎందుకు కనెక్ట్ కావడం లేదు? పార్వతిని ఏం చేస్తారో ఏంటో. త్వరగా వెళ్దాం పదండి అక్క. ఇన్స్పెక్టర్, మేము వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఓకే మేడం, మా వెహికల్లో వెళ్ళండి. 104 సార్, త్వరగా మేడం వెళ్దాం. వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓకే, రండి మేడం, రండి సార్. పదండి. పార్వతి!
నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతావు? రా పార్వతి, నా కోసం రా, నాకు కనిపించు. అఖిల ఏం కాదు అఖిల, కంగారు పడద్దు. అఖిల వదిన ఎక్కడ ఉందో చూద్దాం పద. చూసాడు అఖిల, అఖిల కంగారు పడద్దు అఖిల. పార్వతి, వదినా, పార్వతి, వదినా, పార్వతి, వదినా, పార్వతి, పార్వతి, పార్వతి. వదినా. నువ్వు నాకు కనబడకపోతే నా ప్రాణం ఇంకెక్కువసేపు ఉండదు. పార్వతి రా. వదినా, ఐష్ అక్కడితో పేపర్ ఉంది. శవం కోసం ఎంత ఎతికినా దొరకదు. నీ పెద్ద కోడలు మర్చిపో అఖిలేండేశ్వరమ్మ. మా మామ్ ఆంటీ, మామ్ ఆంటీ, మామ్ ఆంటీ. ఏమేం బాబు? అక్కడ అక్కడ ఈ లెటర్ ఉందమ్మా. శవం కోసం ఎంత వెతికినా దొరకదు. నీ పెద్ద కొడల్ని మర్చిపో అఖిలాండేశ్వరమ్మ. అఖిల, భారతి, పార్వతి, పార్వతి, లే పార్వతి, లే, కళ్ళు తెరు పార్వతి, పార్వతి, పార్వతి కళ్ళు తెరు, పార్వతి, పార్వతి. పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు. పార్వతి, 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 లే పార్వతి. పెద్ద బాబు. అమ్మా వదినా, అమ్మ, పార్వతి, అమ్మ పార్వతి, లే పార్వతి, పార్వతి, లే. పార్వతి, 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 వదినా, పార్వతమ్మ, వదినా, అమ్మ, అమ్మ, పార్వతమ్మ, పార్వతి, పార్వతి, లే పార్వతి, పార్వతి, అమ్మ, పార్వతమ్మ, అమ్మ పార్వతి, అమ్మ, పార్వతమ్మ, అమ్మ, అమ్మ, చూడమ్మ, పార్వతి, మనం కాపాడుకుందాం. పార్వతి, పార్వతి, లే పార్వతి, 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 ఎంత ఘోరం జరిగిపోయింది. అమ్మ, ఇలా పార్వతమ్మ, పొడిచి పారేశారు. వాళ్ళకి ఏ మాత్రం జాలి దయ లేవు. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. వాళ్ళెవరో తెలుసుకోలేకపోయా. కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమైనా సరే వాళ్ళు చంపేస్తా. పార్వతి, పార్వతి, ఒక్క మాట మాట్లాడు. పార్వతి, పార్వతి, లే ఒక్క పార్వతి, మాట మాట్లాడు. ప్లీజ్ నేను పార్వతి, అమ్మగారిని పార్వతి, ఒక్కసారి నన్ను పార్వతి, చూడు. ఏమండి? పార్వతి, పెద్ద బాబు, పార్వతి, పెద్ద బాబు, పార్వతి, పార్వతి. పార్వతి. డబ్బు లేదమ్మా, ఎదిగో ఇది ఉంది. మేడం, మేం గోల్డ్ తీసుకొని అడ్వాన్స్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. తాకట్టు పెట్టాలన్నా అమ్మాలన్నా ఇప్పుడంత టైం లేదమ్మా. నా నా కోడలు చావు బతుకుల్లో ఉందమ్మా. ప్లీజ్
ఇది తీసుకుని రిసిప్ట్ రాసిచ్చేయి ప్లీజ్. ప్లీజ్ అమ్మా. భవాని అక్క పసుపు కొమ్ములు తీసుకురా. ఇదిగో అక్క. త్వరగా బిల్ చేయమ్మా. అక్క ఆంటీ ఆలోచించకండి ఆంటీ. పార్వతి బ్రతకడానికి ఏమైనా చేస్తాం. అవునక్క, పార్వతి లేకపోతే మనమెవరం బతకలేమని తెలుసు. అలాంటప్పుడు ఈ బంగారం ఒంటి మీద వేసుకుని ఏం చేస్తావక్క? తీసుకో అక్క, తీసుకో. ఇదిగోమ్మా. మనమంతా ఒక్కటేనని ఆ దేవుడికి ఇప్పటికైనా అర్థం కావాలి. మన నుండి పార్వతిని తీసుకెళ్లలేడని అర్థం కావాలి. ఆ దేవుడు దయ చూపకపోయినా మనం చూపించే ప్రేమకైనా పార్వతి కోలుకుంటుందాంటీ. నువ్వేం చేయమంటే అది చేస్తామక్క. ఇది త్యాగం కాదు, మా బాధ్యత. మేడం రిసిప్ట్ తీసుకోండి. మీరు డబ్బు అడ్జస్ట్ చేసుకున్నాక మీ గోల్డ్ తిరిగి తీసుకోవచ్చని మేనేజ్మెంట్ చెప్పింది. ఎంత డబ్బైనా కడతా, మా పార్వతిని బతికించుకుంటా. ఓకే మేడం. అంతేనక్క. మన కుటుంబం కోసం పార్వతి ప్రాణమైనా ఇస్తుంది. అలాంటప్పుడు నా కిడ్నీ అయినా అమ్మేస్తానక్క. అంత అవసరం రాకముందే పార్వతి కళ్ళు తెరుస్తుంది. చూడండి ఆంటీ. పదండి, రండి.